యూ మేడ్ ద మీడియా, టోటల్ మీడియా హెల్ప్లెస్ హియర్. ఇంక మిమ్మల్ని మెచ్చుకుని వెళ్ళిపోవడానికి తప్పితే మిమ్మల్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు ఇందులో. ఎందుకంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు దట్ లెజెండరీ పర్సన్ కాల్డ్ రామోజీరావు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆ టేస్టు, ఆ స్టాండర్డ్స్లోనే మీరు ఇందాకన్నట్టుగా శ్రీవారికి ప్రేమలేఖ దగ్గర నుంచి ఏ సినిమా తీసినా హీ మేడ్ ద ఫిల్మ్ విత్ సర్టన్ స్పిరిట్. ఈ సినిమా రియల్లీ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు హిమ్. నార్మల్గా మేము వీ రష్ త్రూ లాట్ ఆఫ్ రిలీజెస్, కానీ అక్కడ ఫ్లాట్ అయిపోతాం మేము. వీ బికమ్ ఫ్లాట్ సర్ఫేస్డ్. ఎక్కడో మమ్మల్ని కూడా నిద్రలేపి మాలో ఇమోషన్స్ని కూడా డ్రా చేసే సినిమాలు వెరీ లెస్ నెంబర్ ఉంటాయి. దిస్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండ్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎ పెయింటింగ్ ఇన్ ది ఫిల్మ్. ఎవ్రీ ఫ్రేమ్ క్యారీడ్ ద ఇమోషన్ దట్ ఈస్ డ్యూ పర్టికులర్ పాయింట్ దగ్గర. మీ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. ఎందుకంటే మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి కథలు అనురాగ్ లాంటి వాళ్ళు రాస్తారు, వస్తాయి, నమ్మకం ఈ సినిమాతో కలిగింది. కానీ బట్ వన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్, నార్మల్గా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ ఇమోషన్ని మోర్ పర్టికులర్గా నేనే, మీరు పేరు చెప్పడానికి మొహమాట పడ్డారు కానీ నేనే రిఫర్ చేశాను మీకు ఆ సీను. ఇది భార్యతో గదిలో ఆ ఏడ్చే సీన్, కెమెరా మీ మీదే ఉంది. అలాగా మీకు స్ట్రెయిన్ అనిపించలేదండి? వాట్ ఈస్ ద ప్లెజర్ దట్ యు రియల్లీ డ్రూ అవుట్ ఆఫ్ ఇట్? మీరేమో చాలా ఎంజాయ్ చేస్తూ నటించారు కానీ మాకు చూడడానికి చాలా బాధ అనిపించలేదండి? లేదండి, వెన్ యూ డూ పెయిన్ఫుల్ సీన్స్ వి గో త్రూ ద పెయిన్ ఇన్ ద నైట్. ఎందుకు చెప్తానంటే రంగస్థలంలో ఐమ్ జస్ట్ ఒక పాయింట్ రెఫర్ చేస్తున్నా. ఈ చోటనే కొరివి పెట్టాలి, అవును, ఆ సాంగ్ వచ్చినప్పుడు సుకుమార్ గారు నన్ను, నరేష్ గారు ఇవాళంతా మీరు గ్లిజర్ వేసుకోవాలండి అన్నారు. ఎందుకండి అన్న, ఇవాళ సాంగ్ తెలుసు కదా అంటే, సాంగ్ తెలిసి ఏంటండి అన్న. అప్పుడు ప్లే చేశారు సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత కొడుకు కొరివి పెట్టాలి ఇద్దరు, దీనికి గ్లిజర్ అక్కర్లేదండి అంటే ఏంటి మాట్లాడుతున్నారు అన్నాడు. సరే అవునండి అన్న. దాదాపు మోర్ దెన్ హాఫ్ అ డే నాకు ఎంత వాటర్ ఉంటే బ్రెయిన్లో అంతవరకు ఐ వెంట్ ఆన్ క్రయింగ్. బికాస్ ఎలాంటి సిచ్యువేషన్స్ నేను తలుచుకుంటుంటే ఏడుచుంటాను మీరు ఊహించండి. అంతకని నేను చెప్పదలుచుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మెథడ్ యాక్టర్స్ గోయింగ్ టు దట్. ఆ రాత్రి పడుకోవడానికి ఆ ఒక రోజు ఆ ప్రెషర్, ఆ కామెడీ ఫన్ చేసినప్పుడు ఆ ప్లెజర్ ఉంటుంది. ఎలాంటి సీన్ చేసినప్పుడు ఆ ప్రెషర్ మేము ఫీల్ అవుతామే. అది ఫైనల్గా మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ గ్రేట్ క్రిటిక్స్ మీరు చెప్తుంటే ఇది చాలండి, అవార్డ్స్ ఏమో తర్వాత వస్తాయి. ఐ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ యూ కుడ్ ఫీల్ మై ఎమోషన్. అది నాకు ఆనందం. అబ్సల్యూట్లీ అండి. మీరు చెప్తున్నారు, చెప్పండి. ఆ కారు దగ్గర మిడ్ నైట్ గొడుగు పట్టుకుని మీరు తిప్పుతున్న, ఐ కెన్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ది ఫిల్మ్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ కెన్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ది ఫిల్మ్ అండి. ఆ గొడుగు పట్టుకుని వచ్చి సన్ వెనకాతలు నిలబడ్డ సీన్ ఉంది. అగైన్ మీరు వెళ్ళిపోతూ మళ్ళీ ఆ గొడుగు ఇచ్చి వెళ్ళిపోతారే, సచ్ ఇమోషన్ ఎవ్రీ ఫ్రేమ్ స్పోక్ ఇన్ ది ఫిల్మ్ అండి, ఎవ్రీ ఫ్రేమ్. ఇవన్నీ అందరికి కనెక్ట్ అవుతుందండి ఎమోషన్స్. ఎందుకంటే ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ ఫ్యాక్ట్. నేను సినిమాలు వద్దు అనుకుని పాలిటిక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఒక ఏజెన్సీ ఓపెన్ చేసి అక్కడ అడ్వర్టైజింగ్, ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, ఐ బికేమ్ బ్యాంక్రప్ట్. నేను చెప్తున్నా, మా అమ్మ కృష్ణ గారు ఉన్నారు కాబట్టి. నానక్రామ్ కూడా ఇల్లు కట్టినప్పుడు ఆమె ఎందుకు చెప్తానంటే క్లైమాక్స్ అది మీరు సినిమాలో చూడండి, సేమ్ సీన్ జరిగిందండి. ఓ, ఆమె నానక్రామ్ కూడా ఇల్లు కొత్త కట్టి ఎందుకు ఎమోషనలీ ఈ వయసులో నన్ను ఇక్కడ పెట్టి నువ్వు చూసుకోవాల్సింది నిన్ను ఇక్కడ పెట్టి నేను చూసుకుంటానండి. అది మర్చిపోలేదు. నిన్నే గృహప్రవేశం చేశాను ఇల్లు, నా సొంత డబ్బుతో నేను కట్టుకుని ఆ ఫోటో పెద్దగా పెట్టుకున్నాను. త్వరలో అందరినీ పిలిచి మంచి లంచ్ డిన్నర్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ శేఖర్ కూడా చెప్పాను. ఐ వాంట్ టు ఇన్వైట్ ఎవ్రీబడి బికాస్ ఆఫ్ దిస్ 50 years కంప్లీషన్ అని. అంటే ఎందుకు చెప్తానంటే ఆ సీను మదర్ దగ్గర నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. సో ఇవన్నీ జరిగేదండి అందరికీ. అండ్ ఒకటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. రామోజీరావు గారి గురించి మెన్షన్ చేశారు కాబట్టి, ఉషా కిరణ్లో అండి రామోజీరావు గారు పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ చేశారండి. అవును, మయూరి మనకు కొన్ని గుర్తు, మయూరి, ఒక కుంటి ఆమెతో, ఇవన్నీ కూడా ఒక పేపర్లో వచ్చిన కటింగ్ తీసుకుని చేశారు. అదే మనసు మమత ఉంది, మౌన పోరాటం,
మనసు మమత. మనసు మమత. ఒక ఇంకొకటి బిడ్డని తను మోస్తుంటే తను పెళ్లి చేసుకుని, అది కూడా ఒక న్యూస్ పేపర్ కటింగ్ నుంచి అండి. అవును అవును. ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్, యూ కెన్ సీ. ఎస్ రియలీ పూజకు పరికరాల పూలు ప్రాస్టిట్యూట్స్ మీద తీశారండి. హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు పాత్ బ్రేకర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ రామోజీరావు అండి. ప్యాషనేట్, మోస్ట్ ప్యాషనేట్. ఎందుకు చెప్తానంటే అదే మనిషి శ్రీవారి తీశారు మళ్ళీ. సో మౌన పోరాటం ఇది కూడా ఒరిజినల్ కథ, అరకులో జరిగిన ఒరిజినల్ కథ. ప్రతిఘటన ఎన్ని సినిమాలండి నిజంగా పీపుల్స్ ఎన్కౌంటర్ చేశారు. ఎన్ని అంటే ఇవాళ ఎందుకు చెప్తానంటేనండి, సౌండ్ బ్యారియర్ని బ్రేక్ చేయడం అంటారు కదా. ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ ఎవరు ఇక్కడ మన వాళ్ళు అడిగారు, ఈతో ఎందుకు పట్టారు మీరు ఈ ఫ్యామిలీ అంటే, ఇది పాత్ బ్రేకింగ్ అండి. ద సక్సెస్ అయ్యారు వాళ్ళు మన 90s. కానీ దీంతోపాటు దేవ్ క్రియేట్ ఒక బ్యారియర్ని బ్రేక్ చేసుకుని వెళ్ళారు ఓటీటీలో. దేవ్ సక్సీడెడ్, దేర్ గోయింగ్ టు సక్సీడ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ఈటీవీ విన్ ఆల్సో. బాపినేడు గారు హెడ్ చేస్తున్నారు ఇప్పుడు, సాయి గారు, నితిన్ గారు కొత్త ఒరవడి సృష్టిస్తారండి. చాలామంది రేపు దీన్ని ఫాలో అవుతారు, మీరు చూడండి. ఎందుకంటే ఫ్యామిలీస్ వాంట్ టు వాచ్ ఫిల్మ్స్ టూ. Exactly sir, exactly. And before I conclude, I